డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే రమగారు. నమస్తే జయ. ఏదన్నా ఒక 4-5 ఎపిసోడ్లు వచ్చేలాగా ఒక స్టోరీ ఏదన్నా చెప్తారండి? ఒకరోజు రాజు చెప్దామా? వన్ డే కింగ్, ఇవి ఇలాంటి కథలు మనకు చాలా తెలుసు. అవునవును. ఇదేంటంటే అరేబియన్ నైట్స్ నుంచి వచ్చింది కదా. ఓకే. ఖలీఫా కథలు అని చెప్పుకున్నాం కదా మనం. ఖలీఫా కథ. అవును. ఆ ఖలీఫా కథల్లోనే ఇది కూడా ఒకటి అనమాట. ఈయన పేరేంటి? హారూన్ అల్ రషీద్. ఈయన ఖలీఫా ఉన్న రోజుల్లో ఒక అబూ అల్ హసన్ అని ఒక కుర్రాడు, హసన్ అని, వీడు ఒక బ్రహ్మచారి ఊళ్ళో ఉండేవాడు, వివాహం కాల. అయితే ఇతనంటే ఒక వింతైన వాడు అనమాట. వీడు రోజు ఏం చేసేవాడు, అమ్మ అతనే, తండ్రి లేడు, ఒక రోడ్డు మీద అలా వ్యాహ్యాళికి నడుచుకుంటూ పోయి ఊళ్ళోకి వచ్చేందుకు ఒక వంతెన ఉండేది. ఆ ఊర్లోకి రావడానికి బాగ్దాద్ నగరంలో ఆ చివరి వైపు నుంచునేవాడు. ఎవరైనా ఊళ్ళోకి వస్తున్న వాళ్ళల్లోంచి ఒక ఆయన్ని సెలెక్ట్ చేసుకునేవాడు, అతిథిగా తన ఇంటికి తీసుకుపోయేవాడు. శుభ్రంగా వాళ్ళకి బాగా తినిపించి రుచికరమైన పదార్థాలు మరి బాగా తాగిచ్చి తెల్లవారు పంపించేసేవాడు. తెల్లవారు వాళ్ళు రాత్రే వెళ్ళిపోయేవాళ్ళు. ఆతిథ్యం ఇచ్చేవాడు. ఓకే. ఒకసారి ఆతిథ్యం ఇచ్చిన వాడికి రెండోసారి ఆతిథ్యం ఇచ్చేవాడు కాదు. వాళ్ళు ఎవరో తెలియనట్టుగా కూడా మొహం పెట్టేవాడు. ఆ ఒకరోజు ఎంత మనసిచ్చి ఉండేవాడో వాళ్ళతోటి, ఎంతో ప్రేమగా అతిథుల్ని అత్యద్భుతంగా చూసుకునేవాడు. ఒకసారి ఆతిథ్యం ఇచ్చిన వాడికి రెండోసారి ఇవ్వడు, అది వాడి సిద్ధాంతం. ఓకే. అయితే ఏమైంది, ఆ కాలంలో ఖలీఫాట దేశాన్ని, ఊరిని చూసుకోవడానికి బాగ్దాద్ నగరం అంతా తిరిగేవాడు. నెలకు 1 రోజో 2 రోజులో ఉంటుంది ఆ ప్రోగ్రాం. ఆయన ఒక బానిసని వెంట పెట్టుకుని ఏదో ఒక వర్తకుడి వేషమో, ఏదో సాలవాడి వేషమో, ఏదో ఒక వేషం వేసుకుని తిరుగుతూ ఉండేవాడు. ఓకే. ఆ రోజున ఏమైంది, మోసల్ వర్తకుడు, మోసల్ అనేది ఒక ఊరు, ఆ మోసల్ నుంచి వచ్చే వర్తకులు విశేషంగా బాగ్దాద్ నగరానికి వచ్చేవాళ్ళు. ఒక మోసల్ వర్తకుడు, ఆ మోసల్ నుంచి వచ్చే వాళ్ళ డ్రెస్సింగ్ అది వేరేగా ఉంటుంది. కొన్ని మనకు తెలుస్తాయి చూడు, కొన్ని మరాఠీ వాళ్ళని మనం గుర్తుపడతాం, వాళ్ళ క్యాప్, పంచెలు వాటితో అట్లా. ఈ మోసల్ వర్తకుడి వేషంలో ఈయన ఖలీఫా వస్తున్నాడు ఊళ్ళోకి. వస్తుంటే ఇతను చూశాడు. ఆయన వెనకాల ఒక దీర్ఘకాయుడుగా ఉన్న ఒక బానిస కూడా సహాయంగా ఉన్నాడు. ఆయనతో పాటు, రాజుగారితో పాటు వచ్చాడనమాట, ఖలీఫాతో పాటు. ఇతను నమస్కారం అని పలకరించాడు. వ్యాపారం పని మీద వస్తున్నారా? ఈ ఊళ్ళో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అన్నాడు. ఎవరు లేరంటే రండి మా ఇంటికి రండి, ఆతిథ్యం ఇస్తానంటే, ఇతని గురించి ఆల్రెడీ ఖలీఫా కొంచెం వినున్నాడు. ఎవరో కుర్రాడు ఇలా పై ఊళ్ళ నుంచి వచ్చే వాళ్ళకి ఆతిథ్యం ఇస్తాడు, ఒకరోజు ఆతిథ్యం. అదేమిటో తెలుసుకుందాం అనిపించింది. ఆయనకి ఏంటంటే వింత విశేషాలు, విడ్డూరమైన విషయాలు తెలుసుకోవటం ఆయనకి ఇష్టం. పైగా తనకి పొట్టచెక్కలు అయ్యేలాగా నవ్వొచ్చే సంఘటనలు కావాలి ఆయనకి. ఖలీఫాకి అట్లాంటి సరదా విడ్డూరాలన్నీ తెలుసుకోవాలంటుంది. సరే, వీడి విడ్డూరం ఏమిటో తెలుసుకుందామని తన బానిసతో పాటుగా వీళ్ళింటికి వచ్చాడు. వస్తే అడిగాడు, నువ్వు ఎందుకు ఇట్లా ఆతిథ్యం ఇస్తావు? మరి ఒకరోజు చేసిన వాళ్ళకి రెండో రోజు చేయనండి అన్నాడు. మీరు ఇవాళే నా అతిథి, రేపు మీరెవరో నేనెవరో నాకు తెలుసని చెప్పినా నేను ఒప్పుకోను. ఖలీఫా ఆశ్చర్యపడి, అదేమిటి, నువ్వు ఒకరోజు భోజనం పెట్టావు, తాగిచ్చావు, మాకు ఏదో మత్తు పదార్థం తాగాం, నువ్వు నేను స్నేహితులంగా? అవునండి, షార్ట్ ఫ్రెండ్షిప్, అదే నాకు ఇష్టం. ఎందుకు చెప్పు అని ఖలీఫా చాలా అతన్ని బలవంతం చేశాడు. చేస్తే ఏం చెప్పాడంటే, మా నాన్న చాలా సంపాదించాడండి, మనం ఈ పుట్టిన ముందుకు ప్రతిరోజు ఒక అతిథికి భోజనం పెట్టాలి, అది మా నియమం. ప్రతిరోజు ఎవరో ఒకళ్ళకి. నాకు బోళ్ళంతమంది స్నేహితులు ఉండేవాళ్ళు. అయితే మా నాన్న చాలా ఆస్తి ఇచ్చి మరణించాడు, నేను ఒక్కడనే పిల్లాడిని. మరేమోను బోళ్ళంత ఆస్తి ఉంది కదా అని కొంత సగం ఆస్తిని నేను వస్తు రూపంలోకి మార్చేశాను. పెద్ద ఇల్లు, ఇంట్లోకి సామాన్లు అన్నీ కొన్నా, ఇల్లంతా గ్రాండ్గా అలంకరించా. మిగిలిన డబ్బులన్నీ నేను డబ్బులుగా ఉంచుకుని స్నేహితులతో చాలా జల్సాలు చేశాను. చాలా సరదాగా రోజు కొత్త చోట్లకి వాళ్ళని తీసుకెళ్ళా, కొత్త ఆహార పదార్థాలు పెట్టించి అక్రమంగా నా డబ్బంతా అయిపోయింది. డబ్బు అయిపోయాక ఇంకా నా స్నేహితులు, నాతో పాటు తిన్న వాళ్ళంతా కూడా ఒక్కడు కూడా నాతో ఫ్రెండ్లీగా లేడు. నేను కనపడితే నా ఆతిథ్యం తీసుకోవడానికి కూడా వాళ్ళు నేను డబ్బు అడుగుతానేమోనని పారిపోవటం మొదలుపెట్టారు. చాలాసార్లు ఇలా అయ్యిందండి. నాకు అర్థమైంది, స్నేహాలు ఏవి సరైనవి కాదు. చిన్నప్పటి నుంచి నాతో స్నేహితులుగా ఉండి నేను పెట్టింది తిని, నేను ఎక్కడికి పిలిస్తే అక్కడికి వచ్చి ఎంజాయ్ చేసిన వాళ్ళు ఎవ్వరూ నా స్నేహాన్ని నిలబెట్టుకోలే. అందుకని సుదీర్ఘ స్నేహాల కంటే షార్ట్ ఫ్రెండ్షిప్స్, చిన్న స్నేహాలు మంచిదని నాకు అర్థమైంది.
ఆ తర్వాత ఏదో వ్యాపారం చిన్నది చేసుకుంటున్నాను అనుకోండి, నా వ్యాపారం నేను చేసుకుంటున్నా, పెద్దది కాదు, డబ్బంతా పోగొట్టుకున్నా కదా, అందుకని నాకు ఆతిథ్యం ఇవ్వడం నా నియమం. మనకి ఇలాంటి కథలు చాలా కనపడతాయి. అవునవును. రోజు ఆతిథ్యం ఇస్తారు వాళ్ళు. అందుకని నేనేం చేస్తా, ఇక్కడ నుంచుని ఈ వర్తకులు వ్యాపారాలకి ఈ పై ఊరు వాళ్ళు వచ్చారు, వాళ్ళని పట్టుకెళ్తా, తోచినంతల శుభ్రంగా పెడతా భోజనం. వాళ్ళు ఏదైనా మత్తు పదార్థం, వాళ్ళకి ఏ పానీయం ఇష్టమైతే ఆ పానీయం తాగిస్తా. బాగుంది. వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. నేను మళ్ళీ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయను. నాకు ఈ షార్ట్ టర్మ్ ఫ్రెండ్షిప్పే నాకు చాలా నచ్చింది. ఇది నా నియమం. బాగుందిగా. ఇల్లు చేరారు. అక్కడి నుంచి వాళ్ళ అమ్మ చక్క రుచికరమైన మంచి పదార్థాలు చాలా బాగా వండింది, బాతు మాంసాలు అవి ఇవి. కూర్చుని శుభ్రంగా తిన్నారు. ఈ దీర్ఘకాయుడిగా ఉన్న బానిసను కూడా మేపారు. వాడు పక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడి నుంచి ఆయన అన్నాడు, వర్తకుడు, మోసాల వర్తకుడు రూపంలో ఉన్నాడు కదా ఖలీఫా, నువ్వు ఇంత బాగా భోజనం పెట్టావు, నీకేం కావాలో అడుగు. ఖలీఫాలాగా అడుగుతున్నాను అనుకోకు, ఖలీఫాని కాకపోయినా ఖలీఫా అంత వాడినే నేను. ఓకే, నీకు ఏది కావాలో అది నేను చేస్తా అంటే, అబ్బెబ్బే నాకేం లేవండి అన్నాడు. ఆయన ఇంకా 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 అడుగుతుంటే ఏమన్నాడు, నాకు కూడా ఒక కోరిక ఉందండి, ఒక పిచ్చి కోరిక అనుకోండి. ఖలీఫా కనుక కుదిరితే నన్ను ఒక్కరోజు ఖలీఫా చేయమని అడుగుతా. అప్పుడు ఏం చేస్తానంటే, ఇప్పుడు ఈ మొత్తం బాగ్దాద్ నగరాన్ని 4 భాగాలుగా విభజించారు. 4 భాగాలకి 4 అధిపతులు ఉంటారు, నగరాధిపతులు. 4 ముక్కలు చేశారు. ఒక్కో ముక్కకి ఒక నగరాధిపతి ఉంటాడు. మా ప్రాంతానికి వచ్చే నగరాధిపతి పరమ దుర్మార్గుడు. నగరాధిపతులు మంచివాళ్ళు అయితేనే నగరం బాగుంటుంది. వీడు ఏం చేస్తాడంటే, జనాల తాలూకు లూప్ హోల్స్ పట్టుకుంటాడు, వాళ్ళని బెదిరించి డబ్బు గుంచుతాడు. వీళ్ళ దగ్గర ఒక పేడిమూతి వాడు ఒకడు, ఇంకోడు, 2 ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కలిసి మర్యాదస్తులైన ఆడవాళ్ల విషయాలు బయట పెడతారు, వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తారు, ఇబ్బంది పెడుతున్నారు. ఓకే, మతాన్ని సీరియస్గా ఫాలో అయ్యే వాళ్ళని బాధ పెడతారు. నాకు గనక అవకాశం దొరికి నేను ఒక్కరోజు రాజు అయ్యానా, మా ఇంటికి నాకేం రూపాయి ఎక్కర్లా, రాజు అవ్వాలి అంతే. అయితే వీళ్ళ ముగ్గురిని కొరతే ఇస్తా, వాళ్ళ శవాల్ని కందకంలోకి ఈడిపిస్తా, అలా చేయాలనుంది నాకు. నేను రాజునైపోతే వీళ్ళంతు తెలుస్తా అని పక్కపక్క నవ్వాడు. నవ్వి, మీరు భలేవారు, నేను ఏదో చెప్పా, ఇంకా నయం, ఈ పిచ్చి ప్రేలాపన ఎవరికి చెప్పకండి అన్నాడు. అన్నాక ఇద్దరు కలిసి కూర్చుని ద్రాక్షారసం తాగటం మొదలుపెట్టారు. తాగుతుంటే ఏం చెప్పాడంటే, మీరు కనుక మెలకొచ్చి వెళ్దామనిపిస్తే వెళ్ళిపోండి బయటికి, మీ దారిని మీరు. వాకిలి తలుపు వేయటం మాత్రం మర్చిపోబోకండి, తలుపేసేసి వెళ్ళిపోండి, మీ బానిసని తీసుకుని మీ దారిని మీరు అన్నాడు. బానిస కనిపెట్టి కూర్చున్నాడు. ఖలీఫా తాగుతున్నారు, ఈ అబూ హసన్ కూడా తాగటం మొదలుపెట్టాడు. ఇద్దరు కలిసి తాగుతుంటే ఈయన ఏం చేశాడు, మధ్యలో అతను చూడకుండా అతని పానీయంలో ఒక మత్తు పదార్థం కలిపేశారు ఖలీఫా. హసన్ కాస్త ఆ పానీయం తాగేసి ఒళ్ళెరక్కుండా పడిపోయాడు. తల్లి లోపల జనానాలో ఉంటుంది, ఆవిడ ఇట్లా బయటికి రాదు కదా, ఈ ముందు రూముల్లో ఉన్నారు వీళ్ళు. అక్కడి నుంచి బానిసని ఖలీఫా ఏమన్నాడంటే, వీడిని భుజాన్ని వేసుకో, తీసుకుపోదాం, ఈ ఇల్లు గుర్తుపెట్టుకో, నువ్వు మళ్ళీ నా ఆజ్ఞ చొప్పున ఇక్కడికి రావాల్సి ఉంటుంది అని చెప్పి భుజాన్ని వేసుకుని వాకిలి తలుపు వేయకుండా వెళ్ళిపోయారు. వాళ్ళ అమ్మ ఏమనుకుందంటే, పిల్లడు తెగదాగేసి వాళ్ళతో కలిసి పోయాడు, తలుపేయకుండా పోయాడు అనుకుంది. ఎత్తు తీసుకుపోయాక ఒక రహస్య ద్వారం గుండా ఖలీఫా అంతఃపురంలోకి వెళ్ళిపోయాక అక్కడ లోపల ఉంటారు కదా ఈ అంతఃపురంలో వాళ్ళు, అరే వీడి బట్టలు మార్చేసేయండి, నేను రాత్రిపూట ఏ బట్టలు వేసుకుంటానో ఆ బట్టలు వేయండి, తెల్లవారేసరికల్లా వీడే మీ ఖలీఫా, వాడు నేను ఖలీఫా కానేమోనని అనిపించకూడదు, వాడికి నాకేమేమి సేవలు చేస్తారో, నాతో ఎలా ఉంటారో అలాగే ఉండాలి, వాడి ఆజ్ఞకి భిన్నంగా ఎవరు ప్రవర్తించినా నా కొడుకైనా సరే ఉరి తీస్తా, ఖలీఫా డిట్టో డిట్టో. ఓకే, బాగుంది అని చేయమన్నాడు. చేయమనేసరికి సరే ఒప్పుకున్నారు. మొత్తం బట్టలన్నీ మార్చేశారు, సమస్తమైనవి. జనానాలో ఒక 5-6 అంతఃపుర దాసులు ఉంటారు, అందరూ చుట్టూతా కూర్చుని ఉన్నారు. అతను నిద్ర లేచేసరికల్లా సరే అంతా ఫుల్ సెటప్ చేసేసారు. వాడి చెప్పులతో సహా మార్చి పారేశారు. పొద్దున్నే ఆయన వేసుకోవడానికి చెప్పులు కూడా అక్కడ పెట్టారు. ఈయన ఏం చేశాడు, పక్కన అంతఃపురంలో పక్కన ఇంకొక తెరల అవతల ఇంకో పడక ఏర్పాటు చేయించుకుని ఆయన అక్కడ పడుకున్నాడు. తెల్లవారుజామునే పావుతుక్క వైద్యప్పుడు ప్రార్థన చేస్తారు. ఖలీఫా అంటే వీళ్ళు ముస్లిమ్స్ అని తెలిసింది కదా మనకి. ఆ పొద్దున్నే చేయవలసిన ప్రార్థన ఉంటుంది కదా, ఆ ప్రార్థన వేళకి కొంచెం ముందే నిద్ర లేపారు. నిద్ర లేపితే వీళ్ళు లేచి చూసుకున్నాడు, నిర్ఘాంతపోయాడు. ఇదేమిటి, నేను ఇక్కడ ఉన్నాను, వాళ్ళు తలుపేయడం మర్చిపోయాడు ఆ వర్తకుడు, నేను ఎక్కడికో నడుచుకుంటూ వచ్చేసానా, ఎవరింటికో వెళ్ళిపోయానా అనుకున్నాడు. చూస్తే బట్టలు ఏంటో వింతగా ఉన్నాయి,
పాలనురుగు లాంటి పక్క, ఏమిటో వాయిద్యాలు, చుట్టూతా ఆడవాళ్ళు, గందరగోళంగా ఉంది. ఖలీఫాకి జయం అంటున్నారు మధ్య మధ్యలో వాళ్ళు. వాడు నిర్ఘాంతపడు, ఓరి నా అమ్మ కొడుకు అని చెప్పుకుంటాడనమాట. నేను ఖలీఫానేమిట్రా, నీ ముద్ద నువ్వెవడివిరా అంటే తమరు ఖలీఫాయే అంటాడు. నిద్ర లేచి చూసుకున్నాడు. వీడు నిర్ఘాంతపోవటం, చేతులు గిల్లుకోవటం, ఓ బానిసని దగ్గరికి పిలిచి నా వేలు కొరుకు అని వేలు కొరికించుకుంటాడు. అయ్యి బాబోయ్ అనుకుని, ఇదేమిటి నేను ఇక్కడ ఎలా ఉన్నాను, నేను ఖలీఫా ఎలా అయిపోతాను, నేను అబూ అల్ హసన్ అంటారు. కాదు మీరు ఖలీఫాయేనని చెప్తారు వాళ్ళు. అక్కడి నుంచి చెప్పులు తెచ్చిపెడతారు. ఆ చెప్పులు చూస్తే అదేమో మేలిమి ముత్యాలు కుట్టున్నాయి చెప్పులు నింట, ముఖమల్ చెప్పులు. ఆ చెప్పుల్లో కాళ్ళు పెట్టడానికి కూడా వాడు బోళ్ళంత విన్యాసం. వీళ్ళంతా పగలబడి లోపల నవ్వొస్తుంటుంది, వాళ్ళు నవ్వు బిగబెట్టుకుంటారు. ఆ తెరల అవతలు ఉన్న ఖలీఫా ఇదంతా చూస్తూ ఆయన విరగబడి నవ్వుకుంటూ ఉంటాడు. ఎంజాయ్ చేస్తున్నాడు ఆయన. వీడు నేను ఖలీఫాని కానంటాడు కానీ ఇంకేం చేయాలో తెలియదు. అక్కడి నుంచి జఫరు మస్రూఫో ఏదో తమాషా పేరు, మసూర్, వాళ్ళిద్దరు సార్. జఫర్ అని ఆయనేమో ఖలీఫా తాలూకు మంత్రి, మసూర్ ఏమో ఆయన కత్తి పుచ్చుకునే అంగరక్షక దళం మొదటివాడనమాట. ఆ కత్తి పుచ్చుకుంటాడు. వాళ్ళు కూడా వచ్చేస్తారు, సంగీతాలు పాడుతూ ఉంటారు. అంతా గందరగోళంగా నిద్ర లేపుతారు. ప్రార్థన సమయం అయిపోతుంది. ఎవరైనా పొద్దున్నే లేచి ప్రార్థన చేయవలసిందే. అవును. సరే లేవదీస్తారు, శుభ్రంగా స్నానం చేయిస్తారు. మంచి ఆ బట్టలు చూస్తే ఖలీఫా బట్టలు తెలిసిపోతున్నాయి, నువ్వు ప్రత్యేకమైన బట్టలు, చీనాంబరాలు. సరే బట్టలు వేసుకుంటాడు. ఖలీఫా ఎలా అయిపోయాను నేను, అబూ అల్ హసన్ నుంచి ఆ వర్తకుడు తలిపేయటం మర్చిపోతే నేను ఎక్కడికో నడిచి వచ్చి స్వర్గంలోకి వచ్చేసాను అనుకుంటాడు. ఇతను ఏం చేశాడో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. అబూ హసన్ అతన్ని ఖలీఫాని చేశారు. సరే స్నానం చేశాడు, ప్రార్థన చేసుకున్నాడు. అతని అనుమానాలు, అతనికి ఇదేమిటి నేను ఇలా ఎందుకున్నాను అనిపిస్తుంది, ఖలీఫానేమో అనిపిస్తుంది, నేను ఖలీఫానేమిటి అని కూడా అనుకుంటాడు. చేతి వేలు చూస్తే ఇవి నావే, కానీ బట్టలు ఖలీఫా. ఇదంతా వీళ్ళెవరో ఉన్నారు ఇక్కడ, ఏమిటో గందరగోళం. అక్కడి నుంచి ఏం చేశాడు, సరే దివానికి వేళైంది అని పిలిచారు. ఈ మస్రూర్ ఒకతను జఫర్ మంత్రి, మస్రూర్ ఏమో ఈయన అంగరక్ష దళానికి అధిపతి. రాజుగారి కత్తి పుచ్చుకుంటాడు. ఎవరు ఏమిటి అంటే చెప్పాడు, మీరు ఏమంటారు హారూన్ అల్ రషీద్, మీరు 5వ తరానికి చెందిన రాజు, మాకు దేవుడు. నేనేమో మీ కత్తి పుచ్చుకునేందుకు అవకాశం వచ్చినటువంటి ఒక బానిసని, నేను మీ కత్తి నేను పుచ్చుకుంటాను. మస్రూరు బాగా ఫేమస్, ఊళ్ళో అందరికీ తెలుసు, రాజుగారి కత్తి పుచ్చుకుని నడిచేవాడు. అతను తన ముందు నుంచోవటం ఏమిటనేది వీడికి ఆశ్చర్యంగానే ఉంది, కానీ ఇంకా చేయగలిగేది ఏముంది. సరే ఖలీఫానే అనుకున్నాడు. ఏవో రకరకాల పదార్థాలు పెట్టారు, అన్నీ తిన్నాడు. దీవానికి వేళైందన్నారు, వెళ్ళాలి. తీసుకుపోయారు. తీసుకెళ్తే ముందు కత్తి పుచ్చుకుంటూ మస్రూర్ నడుస్తున్నాడు. అంతా బానిసలు జెండాలు పుచ్చుకున్నారు. ఖలీఫా జిందాబాద్ అంటున్నారు. హారూన్ అల్ రషీద్ ఖలీఫా జిందాబాద్ ఇలాంటివి వినిపిస్తున్నాయి. ఏదో ఎక్కడ నడుస్తున్నాడో మబ్బుల్లో తేలుకుంటూ పోయాడు. ఆ పైన ఎక్కి కూర్చున్నాడు. ఆ కత్తిని ఇట్లా ఒక ధర్మదండం లాంటిది ఏదో పెట్టారు. అదేంటంటే తీర్పులు చెప్పే సమయం అనమాట. ఓ దండం అతని కాళ్ళ మీద పెట్టారు, కూర్చుని ఉన్నాడు. సరే వాళ్ళు ఒక్కొక్కళ్ళు అవి ఇవి చదవటం మొదలెట్టారు. అంటే కొత్త ఫర్మానాలు జారీ చేయాలి, ఆల్రెడీ ఏదైనా జరిగిన దాని మీద శిక్షలు ఇవ్వాలి. ఖలీఫా గారు వెనకాలే ఉన్నాడు పరదాల చాటు నుండి. వీడు చెప్పే తీర్పులు అవి చూసి ఆశ్చర్యపడి, వీడు చాలా తెలివైన వాడు, వాడు తెలివి తక్కువవాడు, పిచ్చి నిర్ణయాలు కాదు. ఈ రోజున ఇతనే ఖలీఫా. ప్రజలకి అందరికీ ఇతని మొహం స్పష్టంగా కనపడదు. ఒక పెద్ద అంగరఖ వేస్తారు, ఒక నెత్తి మీద ఒక క్యాప్ పెడతారు, దాని మీద ఒక కుర్చీ ఇట్లా వేళ్లాడుతుంటుంది. మొహం బాగా తెలీదు. ఖలీఫా పొట్టైపోయాడు, పొడుగైపోయాడు, లావైపోయాడు, సన్నమైపోయాడు, ఆ డిఫరెన్స్ ఏం తెలియదు. చుట్టుపక్కలంతా జనం ఉంటారు. ఈయన ఎక్కి ఆ గద్దె మీద కూర్చుంటాడు. దూరం నుంచి చూసేటప్పుడు ఆ నగలు అలంకారంతో అలాగే కనపడతారు కదా. అవును. దాంతో ప్రజలు వచ్చిన వాళ్ళు కూడా ఎవ్వరూ మాట్లాడలేదు. ఆయనే ఖలీఫా కింద నడిపించేస్తుంది అనమాట. అక్కడి నుంచి చెప్పాడు. అహ్మద్ అని ఒకడిని పిలిచాడు. అతను ఎవరంటే ఈ మన నగర రక్షక దళం దాని హెడ్. నేను వెళ్ళి మన నగరంలో, బాగ్దాద్ నగరంలో ఫలానా పేటలో ఫలానా వీధిలో ఫలానా ఒకడు ఉంటాడు, వాడితో పాటు 2 ఉంటారు, ఒక బట్టతలవాడు, ఒక పేడు మూతివాడు, ఇవే పేర్లు ఉంటాయి ఆ పుస్తకంలో. వాళ్ళ పట్టుకో, వాళ్ళ ముగ్గురికి గుళ్ళు గీయించు, ఒంటి మీద తిరగా బొరలా కూర్చోబెట్టి, వాళ్ళు అంటే ముందుకు ముఖం కాకుండా వెనక వైపుకి ముఖం కూర్చోబెట్టి వాళ్ళ ముగ్గురిని ఊరేగిచ్చు, మెళ్ళలో చెప్పులు దండలేసి. తర్వాత వాళ్ళల్లో వాడిని పేటకు అధిపతి ఎవడైతే నగరాధిపతి ఉన్నాడో వాడిని కొరతేయచ్చు. వాడి శవాన్ని చచ్చిపోయాక, కొరతేసిన తర్వాత చచ్చిపోతాడు, చచ్చిపోయిన శవాన్ని మన దీంట్లోకి అగట్టలోకి తోసేయి. తర్వాత ఏమో 2 ఉన్నారు కదా, వాళ్ళకి తగిన శిక్ష విధించు. అక్కడి నుంచి చాటింపు వేయి నగరంలో. ఏమిటి, ఎవరైతే
మర్యాదస్తులకి మర్యాదగా భంగం చేస్తారో, కులస్త్రీలకి చెడుపు చేస్తారో, ఇతరులని బాధిస్తారో వాళ్ళకి ఇదే శాస్తి. ఖలీఫా చేయమన్నాడు, ఇదే చేస్తాం. ఇక ముందు ఇదే జరుగుతుంది. ఎవరైనా వీళ్ళ మీద ఎవరి మీదైనా ఒక ఫిర్యాదు ఇచ్చి వీళ్ళు ఇలా ప్రవర్తిస్తారంటే వాళ్ళకి ఈ శిక్షని నువ్వు అమలు చేయి, రాసుకో కాగితం అన్నాడు. ఆయన అహ్మద్ చూశాడు మస్రూడ్ కేసు. మస్రూడ్ తలుపాడు, రాసేసుకో ఖలీఫా చెప్తోందని రాసేశారు. అక్కడి నుంచి ఇంకోటి చెప్పాడు. ఇంకో కాసేపు ఆలోచించుకున్నాడు ఇతను రషీదు, కాదు మన హసన్. ఇంత చేసి పాపం మన అమ్మ ఆవిడ దగ్గర డబ్బులు లేవు, ఇల్లు వాకిలి ఉన్నాయి, కానీ ఫలానా సందులో ఫలానా ముసలావిడ, ఆ ముసలావిడికి 1000 వరహాలు ఇవ్వు, ఖలీఫా పంపించాడని చెప్పు. ఆవిడ కొడుకు ఇచ్చిన ఆతిథ్యానికి మెచ్చి ఖలీఫా పంపించాడని చెప్పు. సరే, దానికి కూడా మస్రూర్ సరే అన్నాడు. అహ్మద్ పంపించేశాడు. ఆ డబ్బులు వెళ్ళిపోయినాయి. వీళ్ళ ముగ్గురిని తిరగాసి కూర్చోబెట్టి ముందు కూర్చోబెట్టి చేసేసారు. మీ ఆజ్ఞ శిరసాభ ఇచ్చామని కాగితం రాశారు. అక్కడి నుంచి మధ్యాహ్నం భోజనం వేళైంది. భోజనం చేసి ఎన్ని రకాల పదార్థాలో అన్నీ కొంచెం 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 రుచి చూశాడు. అక్కడి నుంచి చుట్టూతా కూర్చొని సంగీతం పాడుతున్నారు. ఎవరో ఒకళ్ళది కాకుండా ప్రతి పిల్లతోటి సంగీతం పాడిచ్చాడు. అవన్నీ విన్నాడు. ఇదేదో ఒక అవకాశం వచ్చింది. చీకటి పడింది. ఇక నిద్ర వేళయింది. నిద్ర వేళవగా నేను బట్టలు మార్పిచ్చారు. బట్టలు మార్చుకున్నాడు. అక్కడి నుంచి జనాన మొత్తం అంతా వెళ్ళిపోయి 7 అంతఃపుర దాసులు రాజుగారితో గడపడానికి. రాజుకి మన ఖలీఫాకి జుబేదా అని రాణి ఉంది. అక్కడికి తన పంపల. ఈ అంతఃపురం ఈ పడక గదిలోనే ఉంచారు. ఉంచి ఆ చుట్టుపక్కల అందరు దాసులు ఉన్నారు. ప్రతి వాళ్ళు ఒక టింగ్ టింగ్ అని వాయించారు. ఒకళ్ళు వాయించారు, ఒకళ్ళు పాడారు, ఒకళ్ళు డ్యాన్స్ చేశారు. తలా ఒక ఇది పట్టుకున్నారు, ఏమంటారు, తలా ఒక పానీయం పుచ్చుకున్నారు. వేరువేరువి అందరి దగ్గర నుంచి తలా కొంచెం పానీయము పుచ్చుకుని రుచి చూశాడు. అందరి సంగీతాలు విన్నాడు. నేను ఖలీఫాని అయిపోయాను అని అనుకుని చాలా గాఢంగా ఊపిరి పీలుస్తూ మెల్లిగా నిద్రకి ఉపక్రమించాడు. ఎప్పుడైతే నిద్రపోయాడో ఈ పదార్థాలు అన్నీ ఇతనికి పానీయాలు ఇచ్చారుగా, అందులో ఒక పానీయంలో మత్తుమందు కలిపేశారు. తాగేసి పడుకున్నాడు. అర్ధరాత్రి అవగానే ఖలీఫా మళ్ళీ ఉత్తర్వులు ఇచ్చారు. వీడి బట్టలు మార్చేయండి, వీడిని తీసిపోయి ఒక భారీ కాయుడైన బానేసి ఎత్తుకొచ్చాడు కదా, అరే తీసిపోయి ఆడ పడుకోబెట్టు, వాళ్ళ ఇంట్లో పడుకోబెట్టేసి రమ్మన్నాడు. వీడేం చేశాడు, అర్ధరాత్రి వెళ్ళి వాళ్ళ ఇంట్లో పడుకోబెట్టేసి వచ్చేసాడు. వచ్చేసరికల్లా ఇతనికి తెల్లవారింది. నిద్ర లేచాడు. పొద్దున్న ఎవరు నిద్ర లేపట్లేదు, సంగీతం లేదు, బట్టలు తన పాత గుడ్డలు, తన పాత మంచం, పాత పరుపు, ఇంట్లో బూజులు వెళ్ళాడుకుంటూ పిచ్చి ఇల్లు. లేదు చూసేసరికల్లా ఎవరక్కడ అన్నాడు. గన్నా, నాకు పానీయం అందించారు. గన్నా లేదు, పొన్నా లేదు, అక్కడ నిర్ఘాంతపోయాడు. నేను ఖలీఫా అని అన్నాడు. వాళ్ళ అమ్మ వచ్చింది లోపలికి. ఎక్కడికి పోయి వచ్చి పడుకున్నావురా రాత్రి అంటుంది. నేను ఎక్కడికి పోవటం ఏంటి, నేను ఖలీఫా అల్ రషీద్ని చెప్తున్నాడు. ఆ పేరు హారూన్ అల్ రషీద్, నేను ఖలీఫా అని అన్నాడు. అనగానే అమ్మ నువ్వు నిదుంపదగా అవేం వాగుడురా, ఎవరైనా వింటే పరుగు పోతుంది, జైల్లో పడిపోతావు, పిచ్చివాగుడు బాకంటేస్తే ఎవతే ముసల్దానా నువ్వు అంటాడు వాళ్ళ అమ్మని. ఎవరు ఏమిటి అంటే ఎంతసేపు నేను ఖలీఫా అని అంటాడు. వాళ్ళమ్మ ఒరే తాగేసావా, ఏం తాగేవురా, ఇలాంటి పిచ్చివాగుళ్ళు బాగుతున్నావు, చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా నేనే రాజును, నేనే ఖలీఫా నేను అన్న మాటలు విన్నారంటే రాజభట్లకు చెప్తే మెత్తగా తంతారా, నిన్ను పిచ్చాసుపత్రిలో పడేస్తారా అంటే నువ్వే పిచ్చిదానివి. నిన్న రోజంతా నేను ఖలీఫాగా ఉన్నా, నేను ఫలానా ఆజ్ఞలు వేశానంటే అవును రోయ్, మన నగరాధిపతి ఉన్నాడు కదా ఈ పక్కన, మన పక్క నగరాన్ని చేసేవాడు, వాడిని వాడి 2 సేవకుల్ని గుళ్ళు కొరిగిచ్చారు, చెప్పులు దండేసి ఒంటి మీద వెనక్కి తిరిగి కూర్చోబెట్టి ఊరేగిచ్చారు, వాడిని కొరతేశారట. వీళ్ళిద్దరికి 400 కొరడా దెబ్బలు వేయమన్నాడు ఈయన. మొదట 400 కొరడా దెబ్బలు తగిలి చచ్చి పడున్నారు. వాళ్ళిద్దరు చచ్చలేదు, చచ్చేలాగా ఉన్నారు. వాడేమో చచ్చిపోయాడు. అనగానే నిర్ఘాంతపెట్టి అదేంటి నేను వేసిన శిక్ష, అది నే కదా ఆ శిక్ష వేసింది, నువ్వేటివేట్రా నీ బొంద తాగి పడుకున్నావు నువ్వు అంటుంది వాళ్ళమ్మ. కాదు నేనే వేశానంటాడు. అంతలో గుర్తొచ్చింది, ఖలీఫా అంటే గుర్తొచ్చింది. నిన్న ఖలీఫా పంపించమన్నారని 1000 నాణాలు ఇచ్చారంటే హాత్తేరిక నేనే నీకు పంపించాలి, అయితే నువ్వెవరితో ముసల్దానివి, ఖలీఫాకి ఎలా తెలుసు, నువ్వు మా అమ్మవి కాబట్టి, నేను ఖలీఫాగా ఉన్నాను కాబట్టి నేను పంపించాను. ఆవిడ నిర్ఘాంతిపోయింది. ఏం చేయాలో అర్థం కాదు. వీడి పిచ్చికిపోతున్నాడు. నా పాదరక్షలు ఏమంటాడు, నా బట్టలు ఏమంటాడు, ఈ పిచ్చిగుడ్డలు ఏమిటంటాడు, ఈ మంచం ఏమిటంటాడు. ఆవిడికి లాభం లేదు అని చెప్పి కేకలు పెట్టి నా పిల్లాడికి పిచ్చి, వీడి మాటలు వింటే ఎవరైనా వీడిని జైల్లో వేయిస్తారు, వీడికి పిచ్చని మనమే చెప్పామనుకో గొడవపోతుందని కేకలు పెట్టి చుట్టుపక్కల ముసలి దాన్ని కొట్టాడు కూడా వాడు. నేను ఖలీఫాని అంతే, నన్ను చెంపలు వాయిట్ చేశాడు.
కేకలు పెట్టి నా పిల్లాడికి పిచ్చకపోయింది అది. వారా వీరా అందరి చేరే నీకేమొచ్చిందిరా మాయరోగం, మీ అమ్మని కొట్టడం ఏమిట్రా, ఎంతో బాగా చూసుకుంది పాపం, తాగేసి పడుకుని ఇలా పిచ్చి ప్రాలాపన వెళ్తున్నావు అంటే ఆ శిక్షలు వేసింది ఖలీఫా వేసిన శిక్షలు నేనే వేశానంటే ఒప్పుకుంటారా? పైగా ఖలీఫాని దేవుడి బిడ్డగా భావిస్తారు వాళ్ళు, భగవంతుడి తాలూకు ఏమనాలి దూత అంశగా భావిస్తారు. అక్కడి నుంచి కొత్తగా నగరాధిపతిగా వచ్చిన వాడు 2-3 పిచ్చి డాక్టర్లను, పిచ్చి కుదిర్చే డాక్టర్లను వెంబడి పెట్టుకొచ్చారు. లోపలికి వచ్చారు. వాడు ఎన్నిసార్లు ప్రశ్నించినా నేనే ఖలీఫాని, నేను ఉంగరం పెట్టుకున్నాను, నేను గాజులు వేసుకున్నాను, నేను చెప్పులు వేసుకున్నాను అంటాడు. వాళ్ళు అన్నారు, వాళ్ళు ఏం చేశారంటే తీసుకుపోయి వీళ్ళకు ఆ ఊళ్ళో ఒక పిచ్చాసుపత్రి అయితే చిత్తభ్రమ కలిగిన వాళ్ళని వేసేది, అందులో తీసుకుపోయి పిచ్చెక్కినట్టు చావగొట్టు వదిలిపెట్టారు. అయ్యయ్యో, కొడితే గాని వాడు మత్తు దిగదే, మరి కొట్ట నీళ్ళు పోయా, కాస్త ఒళ్ళారాక మళ్ళీ 4 దెబ్బలు కొట్టా, మళ్ళీ నీళ్ళు పోయా, పిచ్చి తగ్గించడానికి. విపరీతంగా దెబ్బలు తిన్నాడు. ఒక రోజంతా అక్కడ ఉన్నాక 2 రోజులకు వాడికి అనిపించింది నాకు కళ వచ్చింది బహుశా. కానీ కళ వచ్చింది సరే, కళ్ళలో నేను పెట్టిన ఆజ్ఞ ఎట్లా కరెక్ట్ అయింది, నేను ఇచ్చిన ఆజ్ఞ ఎట్లా 1000 నాణేలు మా ఇంటికి వచ్చినాయి, కానీ మిగిలిందంతా కళ్ళలాగానే ఉంది. సరే మెల్లిగా మనసు కుదుర్చుకున్నాడు, ముసల్దే మా అమ్మ, నేను హారూన్ అల్ రషీద్ని కాదు, అబూ అల్ హసన్ని అంతే అని మెల్లిగా కుదుర్చుకున్నాడు. సరే వాళ్ళ అమ్మకి చెప్పారు, మీ వాడికి కొంచెం పిచ్చి కుదిరిందని. వాళ్ళ అమ్మ పోయి కొడుకు దగ్గరికి వెళ్ళి, నేరా నాయన అంటే, అమ్మ నన్ను క్షమించవే, ఏమిటో నాకు అలా కళ్ళు వచ్చింది అంతేను, సరే పద ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు. ఇంటికి తీసుకొచ్చింది, నెల పట్టింది వాడు తేరుకోవటానికి. ఒక రోజున మళ్ళీ వెళ్ళి వంతెన దగ్గర నుంచున్నాడు. వీడి కర్మానికి మళ్ళీ ఖలీఫా తిరిగే రోజు వచ్చింది. ఆయన తిరుగుతాడు కదా నెలకోసారి 2 సార్లు. ఆయన దూరం నుంచి వస్తున్నాడు. వస్తుంటే వీడు గుర్తుపట్టేశాడు. వీడు ఒకసారి ఆతిథ్యం ఇచ్చిన వాళ్ళని గుర్తుపడతాడు కదా, కానీ వాళ్ళ జోలికి వెళ్ళడు. ఆయనేమో వీడికేసే చూస్తున్నాడు, వీడు అటు చూస్తున్నాడు, ఇది చూస్తున్నాడు, ఇక్కడ చూస్తున్నాడు అనమాట. అయితే తెముడా బాగున్నావా అని పలకరించాడు. ఆయన సంతోషంగా పలకరించాడు. పలకరిస్తే ఎవరో నాకు తెలియదు అన్నాడు. అదేమిటి నాకు ఆతిథ్యం ఇచ్చితివి, మరి నీకు మనసులో కోరిక కూడా నాకు చెప్పావు కదా, ఖలీఫా కావాలనుకుంటున్నానని. అనగానే విడిపోయింది. అమ్మా వీడొచ్చిన రోజే నాకు ఇలా అయ్యింది. అర్థమైంది. తను తలుపేయకుండా వెళ్ళిపోయాడు. నేను ఎక్కడికో వెళ్ళిపోయా, వాకిలి తలుపేయలా, నేను ఎక్కడికో నడిచి వెళ్ళిపోయా, నాకేదో జరిగింది, వీళ్ళ వల్లే జరిగింది అని ఇంకా నేను ఆతిథ్యం ఇవ్వనన్నాడు. ఆయన బతిమలాడాడు ఖలీఫా. బతిమలాడి పదే అడిగాడు, కాదు నీ ఆతిథ్యం నాకెంతో నచ్చింది, నీతో స్నేహం నాకెంతో నచ్చింది, నేను చాలా సంతోషించాను, మీ ఇంట్లో తీసుకెళ్ళున్నానంటే నేను నిన్ను తీసుకెళ్ళిన తర్వాత నా పరిస్థితి ఏమైందో తెలుసా, నేను ఎందుకు అనుకున్నానో తెలీదు, నేను ఖలీఫా అయిపోయాను అనుకున్నాను, నా పిచ్చి పోగొట్టడానికి నన్ను ఎన్ని దెబ్బలు కొట్టారో తెలుసా అని చొక్కా అయితే చూపిస్తే ఖలీఫాకి చాలా కష్టం వేసి కంట్లో ఆయన అన్నిటికీ నవ్వు వస్తుంది, ఆయనకి దుఃఖం వచ్చింది. అయ్యో నేను చేసిన పని వల్ల వీడు ఇన్ని దెబ్బలు తిన్నాడే వృధాగా, నాకు అంత సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చాడు. పైగా వాడు చేసిన దివాన్లో ఆ రోజు చేసిన అన్ని ఫర్మానాలు చాలా మంచివి, వీడు తెలివైన వాడు, వీడికి ఈ పరిస్థితి రాకూడదు. చాలా బాధేసింది. బతిమిలాడాడు, నన్ను తీసుకెళ్ళవా, మీ ఇంటికి తీసుకెళ్ళవా అని బతిమిలాడితే తన అలవాటుకి భిన్నంగా తన వ్రతాన్ని వదిలిపెట్టుకుని ఆ మోసల వర్తకుడి వేషంలో ఉన్న ఖలీఫాని మళ్ళీ తన ఇంటికి తీసుకుపోయాడు. ఇంటికి తీసుకెళ్ళాడు. వాళ్ళమ్మ రుచికరమైన పదార్థాలు చేసి పెట్టింది, మళ్ళీ చక్కగా తిన్నారు. ఈయన మళ్ళీ ద్రాక్ష రసంలో మత్తుమందు కలిపేశాడు. కలిపేసేసి వాడికి ఇచ్చేసాడు. తాగేసి పడిపోయాడు. మళ్ళీ హసన్ పడిపోగానే ఈయన బానిసని వీడిని ఎత్తుకుని పదరా వెళ్దామన్నాడు. వాడిని తీసుకుపోయారు. ఎత్తుకుని తీసుకుని వెళ్ళారు. తీసుకెళ్ళి అంటే అప్పుడు చెప్పాడు అనమాట, నీకు పెళ్లి చేసుకోవాలని లేదా, అది లేదా ఇది లేదా అని అడిగాడు. ఎందుకు చేసుకోవాలని లేదు, పెళ్లి చేసుకోవాలని ఉంది, కాకపోతే ఏంటంటే నాకు ఇలా పిచ్చి పిచ్చిగా వీళ్ళని చేసుకోవాలని లేదు, బాగా నాలాగానే మంచి మంచి ఊహలు, చక్కగా కవిత్వం, నాకేంటి తినడము తాగటము, అతిథులతోటి కాలక్షేపం చేయటము, కవిత్వం రాసుకోవటము, సంగీతం వినటం అలాంటివి ఇష్టం. అలాంటి టేస్ట్ ఉన్న వాళ్ళనైతేనే చేసుకుంటా. ఏదో ఇళ్లలో ఉండి ఎంతసేపు ఏడ్చి గందరగోళం చేసి అది కావాలి ఇది కావాలి పీడిచ్చేవాళ్ళు, వాళ్ళతో నాకు కుదరదంటాడు. సరే నేం చేశాడు, ఎత్తుకొని పదమని ఈసారి రహస్య ద్వారం గుండా కాకుండా రాచమార్గం గుండానే ఈ హసన్ని తీసుకుని బానిసతో సహా ఖలీఫా రాజభవనం అంతఃపురంలోకి తీసుకుపోయాడు. పడుకోబెట్టారు, బట్టలు మార్చేశారు.
మళ్ళీ తెల్లారగానే గుంపంతా తయారు. ఈసారి జఫర్ కూడా వచ్చేసాడు, మంత్రి గారు కూడా. ఓకే. అందరు వచ్చారు, ప్రార్థనకు వేళైంది, నిద్ర లేవండి అని. ఈయన పక్కన ఇంకొక గదిలో పడుకున్నాడు. వీళ్ళు లేవగానే వచ్చింది మళ్ళీ కల, వాడు అనుకుంటున్నాడు అనమాట, మళ్ళా వచ్చింది. ఒరే హసన్, మీ అమ్మ కొడక, నువ్వు రాజువు కాదురా, నీకు మళ్ళీ కల వచ్చిందిరా, ఈసారి ఏం తన్నులు తినబోతావో నువ్వు. వాడికి వెంటనే తట్టిందనమాట, ఇది మళ్ళీ జరిగింది. కాకపోతే వాడికి ఊహ వచ్చింది. మోసలి వర్తకుడు మొదటిసారి వచ్చినప్పుడు నేను అక్కడికి వెళ్ళా, ఇక్కడికి వచ్చా. మళ్ళీ ఆయన రెండోసారి వచ్చినప్పుడు వచ్చానంటే ఇక్కడ ఏదో ఉంది కనిపెట్టాడు, అర్థమైంది, ఊహించాడు. నేను ఈ చెప్పులు వేసుకోను, నేను ఈ బట్టలు వేసుకోను అన్నాడు. ప్రార్థనైనా చేయమన్నారు. వాళ్ళందరికీ నవ్వొచ్చింది. చుట్టూతో 7 అమ్మాయిలు ఉన్నారు కదా, ఈ 7 అమ్మాయిల్లో ఒక అమ్మాయి గన్నా, వాడికి నచ్చింది. ఓహో. ఆ గన్నా చాలా బాగుంది, చక్కగా సంగీతం పాడుతుంది, దాని మొహం దాని కళ్ళు అన్నీ నచ్చినాయి. వాళ్ళందరూ ద్రాక్షారసం పోసిచ్చారు. పొద్దున్నే ద్రాక్షరసం దాగి స్నానం చేయాలన్నమాట. ఇక్కడ ఏం జరుగుతోందని నాకు అర్థమైపోయింది అని ప్రకటించాడు. ఓకే. ప్రకటించగానే ఖలీఫాకి తెలిసిందనమాట, వీడికి అర్థమైందని. వాడు ఊహించేశాడు అని. సరే, అక్కడి నుంచి ఆయన బయటకు వచ్చి కావలించుకున్నాడు. నా వల్ల నువ్వు దెబ్బలు తిన్నావు, నిన్ను సంతోష పెట్టేందుకు ఏది కావాలంటే అది చేస్తాను నేను అన్నాడు. ఏం చేయమంటాడో మనం వచ్చే భాగంలో విందాం. హసన్కి తెలిసింది కదా ఇది జరిగింది అని. ఖలీఫా కూడా ఒప్పుకున్నారు, చాలా సంతోషించారు. నీ చేష్టలు, ఆయనకి ఏంటంటే అట్లా విచిత్రంగా జరిగే వ్యవహారాలు, విడ్డూరపు విషయాల మీద ఆసక్తి. ఓకే. అందుకని చేశాడు ఈ పని. అక్కడి నుంచి ఈ హసన్ని చక్కగా స్నానం చేయించారు. ముందు రోజు ఖలీఫా వేషంలో ఎలా చేయించారో అట్లా చక్కగా స్నానాలు చేయించి, మంచి మంచి బట్టలు తొడిగి, బాగా చక్కగా విందులు వినోదాలతో ఉన్న ట్రీట్మెంట్ మళ్ళీ ఉంది. ఈసారి ఖలీఫాగా లేదు, ఖలీఫా తమ్ముడుగా మాత్రమే తీసుకున్నారు. చక్కగా ఆడి పాడారు. ఈ ఆడపిల్లలంతా డాన్సులు చేశారు, గోళ్ళంతా విందు వినోదాలు కాలక్షేపం చేశారు. అయితే ఈయన ఏమన్నాడు, నీ దగ్గర డబ్బులు లేవు, నువ్వేం చేస్తావు, విందు వినోదాలు కాలక్షేపం చేసి రోజుకొక అతిథికి ఆతిథ్యం ఇస్తావు, నెలకి 10,000 దినారాలు నీకు వచ్చేలాగా ఏర్పాటు చేస్తా. అబ్బా సూపర్. మీ ఇంటికి డబ్బులు వచ్చేస్తాయి, నువ్వు రోజు వచ్చి నన్ను ఆనందింపచేయి, కబుర్లు చెప్పు నాతోటి, ఓకే, నీ ఆతిథ్యాలు వ్యవహారాలు నువ్వు చేసుకో అని చెప్పాడు. చెప్పి దాంతో పాటు ఏం చేశాడంటే, ఆవిడ అంతఃపురంలో కూడా తిరగచ్చు. రాణి జుబేదా ఆవిడ పేరు, మహారాణి పేరు. ఆ జుబేదా మందిరంలో కూడా ఈ హసను యథేచ్ఛగా లోపలికి వెళ్ళిపోయేవాడు. ఓకే. శుభ్రంగా అన్ని చోట్లకి తిరిగేవాడు, వాళ్ళతో వీళ్ళతో కబుర్లు చెప్పుకునేవాడు, ఎవరి దగ్గర ఏదో ఒకటి సరదా కోతి వేషాలు వేసేవాడు. ఖలీఫా దగ్గర ఆయనతో పాటు సభకి దివాన్కి వెళ్ళేవాడు. ఆ రాణి దగ్గర రాజు రాణి కలిసినప్పుడు, ఖలీఫా జుబేదా కలిసినప్పుడు కూడా హాయిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి కబుర్లు చెప్పేవాడు. అసలు ఎంత స్వతంత్రంగానో ఉండేవాడు. డబ్బులు వచ్చేస్తున్నాయి, హాయిమని ఉన్నాడు. అయితే ఏమైంది, ఓసారి జుబేదా ఏమైందంటే, రాణిగారు కుర్రాడు బ్రహ్మచారి, వాడికి ఇంకా పెళ్లి కాలేదు, వాళ్ళ అమ్మ ముసలిది, వాడికి ఇంటికి ఆడదిక్కు ఒకటి కావాలి కదా, మరి ఆలోచించి వాడికి ఒక పెళ్లి చెయ్యి అని రాజుగారికి చెప్పింది. ఈయన అన్నాడు, నమ్మును నేను ఇదివరకు మాట్లాడినప్పుడు నీకు చక్కటి పెళ్ళని చూసి పెళ్లి చేస్తానన్నాను. సరే పెళ్లి చేద్దాం అనుకుని ఏమనుకున్నారు, ఈ తమ దగ్గర బోళ్ళంతమంది బానిసలు ఉంటారు. ఈ బానిసలు అంటే వీళ్ళు పనిచేసేవాళ్ళు అని కాదు, వీళ్ళు కొంటారు. ఓకే. అప్పట్లో ఏమిటో ఈ కథల్లో అన్ని బానిసలు కొనడాలు కథలు బాగా కనపడతాయి. ఆడ బానిసలు పనులు చేసే బానిసలు ఉంటారు, సహాయంగా ఊరికే పక్కన ఉండేవాళ్ళు, తోడు ఉండేవాళ్ళు, వాళ్ళ వెనకాల పడి ఉండటమే అనమాట. వీళ్ళు పెళ్ళిళ్ళు అవి కూడా చేసేస్తారు. బానిసకి పెళ్లి చేస్తే దాని మొగుడు కూడా ఇంకో రకం. వీళ్ళ దగ్గర ఉన్న సైనికులు ఎవరికైనా చేస్తే ఈ బానిసని వాడికి ఇచ్చేసి సంతోషంగా ఇచ్చేసేవాళ్ళు. ఇక అమ్మాయి వీళ్ళ దగ్గరికి రావక్కర్లేదు, దాని కాపురం అది చేసుకోవచ్చు. అట్లాంటి కథలు బోల్డ్ కనపడతాయి. ఓకే. అయితే ఈ బోల్డ్ అంతమంది బానిస పిల్లలు ఉన్నారు, అందరూ ఆడపిల్లలు, అందమైన వాళ్ళు. వీడికి ఎవరికైనా నచ్చితే ఆ పిల్లనిచ్చి వాడికి పెళ్లి చేద్దాం అని ఆలోచించారు. ఇవి వాళ్ళ సొంత జాతుల్లో కూడా వాళ్ళు కూడా ఉంటారు ఈ బానిసలుగా. తల్లిదండ్రి పెంచలేక అమ్మేసుకున్నవి, పిల్లల్ని ఎక్కడి నుంచైనా ఎత్తుకొచ్చేసి అమ్మేసేవాళ్ళు, అలాంటివి కనిపిస్తాయి. ఓకే. ఈ కథల్లో చాలా ఉంటాయి. మా నాన్నకి 14 మంది పిల్లలు, అందులో మమ్మల్ని 5 నమ్మేశాడు, అలాంటి కథలు కూడా కొన్ని కనిపిస్తాయి. అందరూ ఆడపిల్లలే పుడితే వాళ్ళ నాన్న 5 నమ్మేశాడు, 5 పెళ్లి చేశాడు, ఓ 2 దగ్గర ఉంచుకున్నాడు, అలాంటి కథలు చెప్తారనమాట. అయితే ఏమైంది, సరే ఇతను వచ్చేసరికి, హసన్ వచ్చేసరికి మొత్తం ఒక నాట్యం గ్రూప్ ఒకటి ఏర్పరిచారు. ఏర్పరిస్తే అంతా కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే అడిగాడు రాజు, ఖలీఫా అడిగాడు అనమాట, ఏరా అబ్బాయి పెళ్లి చేసుకుంటావా నువ్వంటే, ఎందుకు చేసుకోనండి పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ఎట్లాంటి పిల్ల కావాలరా నీకు, అందమైన పిల్ల కావాలంటే అది అందమైనదే కాదండి, నాకు హాయిగా తింటాం చక్కగా
రుచికరంగా చక్కటి ద్రాక్ష సవం తాగటం, విందు వినోదాలతో కాలక్షేపం చేయటం, ఆ తర్వాత అతిథి పూజ, తర్వాత కవిత్వం, చక్కగా సంగీతం విని కవిత్వాలు రాసుకుని ఒక కొత్త పాట కట్టి దానికి మ్యూజిక్ చేయించి అవంటే ఇష్టం. ఇలా ఇష్టం ఉన్న పిల్లని ఎవరినైనా చేసుకుంటా. రిక్వైర్మెంట్స్ అయితే చాలానే ఉన్నాయి. అంతేగాని ఇళ్లలో ఉండి ఎంతసేపు అది తీసుకురా ఇది తీసుకురా, పప్పు కావాలి, ఉప్పు కావాలి, నగలు కావాలి, నాణ్యాలు కావాలి, ఈ వ్యవహారం పడదండి మనకి. అలా వాళ్ళు కాదు, ఇలా వాళ్ళు కావాలి. ఇద్దరు సరదాగా కాలక్షేపం చేసే వాళ్ళు కావాలి. ఉన్నదాంతోటే ఉంటాం. అదేదో కావాలి ఇదేదో కావాలి అనకూడదు. పిల్లలు కావాలి వెంటనే పిల్లలకి అంటూ ఉండాలి, అది కూడా పనికిరాదు. ఓహో, ఒక మన జాతిలో పుట్టినవాడు ఎన్నిసార్లు నమాజ్ చేయాలో అన్నిసార్లు నమాజ్ చేసుకోవాలి, అది నియమం. అతిథిని పూజించాలి, అది నియమం. దానం చేయాలి, నియమం. ఆ 3 నియమాలు తప్పకుండా ఇలా సరదాగా ఉండాలి అనేసరికల్లా సరే ఈయన అన్నాడు, ఈ పిల్లల్లో ఎవరినైనా ఒక పిల్లని చేసుకుంటావా, అలాంటి పిల్ల ఎవరైనా ఉందా జుబేదా అని అడిగాడు. లేకేమి 5-6 ఉన్నారని ఒక 5-6 పిలిచింది, పేర్లు పెట్టి గన్నా జన్నా బొన్నా అలా పిలిచింది. వరుసగా ఒక 5 ఆడపిల్లలు వచ్చారు. వీళ్ళ 5 సంగీతం వచ్చు, కవిత్వం వచ్చు, బుద్ధిమంతులు, చక్కగా నమాజ్ చేసుకుంటారు అని చెప్పేసరికల్లా ఆ 5 ఆ గన్నా ఒకటి ఉంది, వీటికి ఇష్టం అమ్మాయి అంటే. ఆ పిల్ల బాగుంటుంది కానీ ఆ పేరు చెప్పలా. గన్నా కావాలని అడిగితే ఖలీఫా ఆయనకి ఎప్పుడు తిక్క తీరుతుందో తెలీదు, ఎందుకు వచ్చింది. అయితే ఆయన ఏమన్నాడు, సరే ఒక్కొక్క పిల్లకేసి చూసి ఇది బాగుందా ఇది బాగుందా ఇది బాగుందా అని అడిగాడు. ఆ గన్నాన్ని చూసేటప్పుడు వీడి మొహం వెలిగింది. ఆయనకి పట్టుకున్నాడు. భార్యాభర్త ఇద్దరు గమనించారు. ఏమే గన్నా వీడిని పెళ్లి చేసుకుని మీరు ఇస్తామంటే ఇవ్వండి అని చెప్పి. సరే బాగానంది, రాణిగారు సంతోషించింది. అయితే పిల్లాడు మీవాడు, పిల్ల మాది, నువ్వు నేను ఎంకలు పోయాం అని చాలా సంతోషం. వాళ్ళకి అట్లాంటి సరదా అనమాట. అదేలే. ఆవిడ దగ్గర ఉండే ఆంతరంగిక సేవకురాళ్లలో ఈ అమ్మాయి ఉంది. ఖలీఫా దగ్గర పొద్దునే ఉదయకాల సేవకి వెళ్తుంది, తర్వాత ఈవిడ దగ్గర ఉంటుంది. సరే అక్కడి నుంచి ఆనందం పట్టలేక చక్కగా ఈ పిల్లని పెళ్లి చేసుకో అని చెప్పేసి అప్పటికప్పుడు ఎవరినో పిలిపించి ఏదో చదివిస్తారు కదా, చదివించి మొత్తానికి పెళ్ళి అయింది అనిపించారు. అక్కడి నుంచి ప్రతి నెల 10,000 దినారాలు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాయి. బాగుంది. ఈ డబ్బులు పుచ్చుకుని చక్కగా ఆ పూట ఇచ్చిన పెళ్లిలో ఇచ్చిన బహుమతులన్నీ పుచ్చుకుని 2-3 రోజులు అక్కడే స్వీట్లు హాట్లు తింటూ మందిరంలోనే కాలక్షేపం చేసి ఖలీఫా భవనంలోనే తర్వాత వాళ్ళ ఇంటికి పోయారు. ఇకేముంది, డబ్బులు వస్తున్నాయి, వండుకుంటారు, తింటారు, తాగుతారు, తిరుగుతారు, డాన్సులు గీన్సులు చేసుకుంటారు, వచ్చిన వాళ్ళకు వండి పెడతారు. రోజులు గడిచిపోతున్నాయి, ఆనందంగా కాలక్షేపం చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. క్రమంగా ఏమైందంటే అలా మొదట్లో ఈ సరదాలు ఉంటాయి, తర్వాత ఏమవుతుంది, కొంచెం మొనాటనీ మొదలవుతుంది. ఖలీఫాకి ఏవో వేరే ఇబ్బందులు వచ్చినాయి. ఆయన వీళ్ళ సంగతి మర్చిపోయాడు. వీళ్ళకి వచ్చిన డబ్బులే తప్పిస్తే రావాల్సిన డబ్బులు రావడం ఆగిపోయింది. డబ్బులు రాలా, ఏదో ఉన్నవే మనవే అట్లా వాడుకుంటూ ఉండేవాళ్ళు. కొంతకాలానికి డబ్బులు అయిపోయినాయి. అయ్యో, అయిపోయేసరికల్లా ఇక ఏదో కాలక్షేపం చేసేవాళ్ళు, ఎట్లా కొట్లా ఉన్నవి మనవి ఏవో పాతవి అమ్ముకునేవాళ్ళు. క్రమంగా ఏమీ అమ్మడానికి మిగల, మొగుడు పెళ్ళాం ఇద్దరే మిగిలారు. అబు అలీ హసన్ ఏదో వాడి పేరు, హసను, ఆ అమ్మాయి గన్నా. ఒకరోజు సాయంత్రం చెప్పాడు, గన్నా మన దగ్గర డబ్బులన్నీ అయిపోయినాయి, మనకి వేరే దారి ఏం లేదు, వెళ్ళి అడుగుదామా అంది. అడిగితే ఏమంటారో మనకు తెలీదు. ఆయన ఇచ్చిన నాళ్ళు పుచ్చుకోవాలి, మనం ఇవ్వట్లేదు, ఇప్పుడు అడగలేము, ఇంకేముంది మనకి దారి, చచ్చిపోదామంది. అయ్యో రామ, చచ్చిపోదాం అన్నాడు హసనే. ఇంకేముంది దారి ఇప్పుడు, మనకి డబ్బులు వచ్చే దారి లేవు, ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు లేవు, వ్యవసాయం లేదు. వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఇచ్చినట్టు తినేసాము, తాగేసాము, తిరిగేసేసారు అంతే. మనమేం కొని పెట్టుకోలేదు. ఆస్తులు పాస్తులు ఏర్పరిచి పెట్టుకుంటే వాటిని అమ్ముకుంటే డబ్బు వస్తుంది, పొలం కనుక్కుంటే వ్యవసాయం చేస్తే డబ్బు వస్తుంది, వ్యాపారం మొదలు పెడితే వ్యాపారంలో డబ్బు వస్తుంది. తినేస్తే ఏమొస్తుంది, ఏమి రాదు కదా. మరి ఇంకేం చేద్దాం, చచ్చిపోదామంటే ఈ అమ్మాయి ఏంది, కావాలంటే నువ్వు చచ్చిపో, నేను మాత్రం చచ్చిపోను, నాకు చచ్చిపోవడం అంటే భయం అనేసరికల్లా ఇద్దరు నెత్తిమీ చేతులు పెట్టి కూర్చున్నారు. ఏం చేయాలి. సడన్గా ఒకటి తట్టింది హసన్కి. ఇద్దరం చచ్చిపోదామే అన్నాడు. అనేసరికల్లా ఓ నీ కడుపుడక, నీతో పాటు నన్ను కూడా చంపాలని చూస్తున్నావు, నువ్వు పోతే పో, 4 ఏడుపులు ఏడ్చి నేను పోయి మళ్ళీ జనాలలో చేరిపోతా రాజుగారి దగ్గర. నాకు వలసిన పని ఇదివరకు అట్లాంటి పెద్ద పనులు చేయలేను, మొగుడు పోయాడు కాబట్టి ఏదో పని చేసుకుని అక్కడే ఉంటాను అనేసరికి అలా కాదే, నేను చచ్చిపోక్కర్లా, నువ్వు చచ్చిపోక్కర్లా, నీ ఆట నువ్వు ఆడు, నా ఆట నేను ఆడతా, మనకు కావాల్సినవంతా డబ్బులు, మనకు కావాల్సినవి డబ్బులకి ఏమీ లేదు, ఈజీ మెథడ్ నేను చెప్తానని దాని చెవులు కొరికాడు. ఇద్దరు ఆలోచించుకున్నారు, ఇది చాలా బాగుంది. అక్కడి నుంచి ఏం చేసింది, భర్తను పడుకోబెట్టేసింది,
మక్కా వైపుకి కాళ్ళు పెట్టి పడుకోబెడతారు, అలాంటిది ఏదో ఒక వాక్యం ఉంది, నాకు గుర్తు రావట్లేదు, కానీ అలాంటిదే. చనిపోయిన వాళ్ళు ఎటు దిక్కు పడుకోబెట్టాలో ఆ దిక్కును పడుకోబెట్టారు. అక్కడి నుంచి వీళ్ళు చనిపోయిన వాళ్ళ మీద చుట్టడానికి ఒక ప్రత్యేక వస్త్రం ఒకటి ఉంటుందిట, ఆ వస్త్రంలో చుట్టింది వాడిని. చుట్టేసి అక్కడి నుంచి నెత్తి నోరు బాదుకుంటూ రాణి జుబేదా దగ్గరికి వెళ్ళిపోయింది. ఓహో అని ఏడ్చింది. ఆవిడ తెలపోయి, ఎందుకే ఇట అయిపోయావు, ఏమైపోయావే? అది పైగా ఏం చేసింది, కాటుకు పెట్టుకుంటుంది కళ్ళ నిండా, తడి చేయి చేసుకుని కాటుకు నిల్లా లాగేసుకుంది కిందకి. అక్కడి నుంచి చున్నీ పైన నెత్తి మీద కప్పుకుంటుందిగా, అదేమో 2-3 పేలికలు అయ్యేలాగా చింపుకుంది. ఆ కాటికి చార్లు ఇక్కడ కొంచెం పూసుకుంది. చూడంగానే బీభత్సంగా కనపడుతుంది. లబో దిబోమని ఏడవటం మొదలు పెట్టింది. ఇక ఏడుస్తుంటే ఆవిడ నిర్కాంతిపోయింది. అయ్యో చందమామ వంటి పిల్ల ఇలా అయిపోయిందే, కాటికే అంటిపోయింది అనిపించట్లా. ఏడుస్తోంది కదా, గుండెలు బాధేసుకుంటోంది, తెక్కొట్టేసుకుంటోంది. ఏడుస్తుంటే ఏమైందే ఎందుకే ఏడుస్తున్నావు? అంతఃపుర స్త్రీలంతా ఏడ్చారు దాంతోపాటు. ఒకళ్ళు ఏడిస్తే మిగిలిన వాళ్ళు ఏడుస్తారు. ఇన్ని రోజులైంది, ఏడాది అయిపోయింది కాపురానికి వెళ్ళి, ఏమొచ్చిందే, నిన్ను వాడు కొన్నాడా, ఏం చేశాడు, ఎన్ని కొట్టలేదు, ఉన్నది చచ్చిపోయాడు అక్కయ్య అని మళ్ళీ ఏడవటం మొదలుపెట్టి. వాడు చచ్చిపోయాడన్న మాట వినంగానే జుబేదా కూడా చతికిలు పడిపోయింది రాణిగారు. అయ్యో ఎంత చక్కటి వాడు, ఎంత సరదా అయిన వాడు, వాడికి ఈ మధ్య కళ్ళబడలేదు అనుకున్నాం, కంటపడకుండానే పోయాడా అని ఆవిడ కూడా ఏడవటం మొదలెట్టింది. మొత్తం జనానాలో ఉన్న వాళ్ళంతా ఏడ్చారు విపరీతంగా, చచ్చేలాగా ఏడ్చి శోకాలు పెట్టి, సరే ఏం చేస్తాం, ఇట్లా అయ్యింది, వాడి దారిని చెయ్యి ఎట్టాగొట్ట ఆ చుట్టుపక్కల వాళ్ళని పిలిచి, మరేమో తర్వాత ఇది పెట్టు బతుకు, కొంతకాలం పోయాక ఏదో నేను ఇంకొక ఏర్పాటు చేస్తానులే అని చెప్పేసి ఇంత డబ్బు మూట 10,000 వరహాలు నా ఖర్చులోంచి రాయించుకురా అని ఒక దాదిని పంపించింది. వాడు దాది పోయి ఖజానాలో రాయించుకొచ్చింది. రాణిగారు 10,000 వరహాలు ఇవ్వమంటుందని. 10,000 దినారాలన్నమాట, వరహాలు అనకూడదు, బంగారు మొహరీలు. అవన్నీ సంచులో పోయిస్తే 2 మూటలు పట్టుకొచ్చింది. ఇది ఏడ్చుకుంటూ ఆ కాటికున్న మొహాన్ని ఇంకా కొంచెం బీభత్సంగా పులుకుని నెత్తి నోరు కొట్టుకుంటూ 2 మూటలు చెరో సంకన పిల్లల్ని ఎత్తుకుని ఇంటికి వెళ్ళిపోయింది. జనానాలో అందరూ, అయ్యో దుర్వార్త విన్నాం, ఈ పూట తీపేమి తినద్దు, స్వీట్లు చేయొద్దని చెప్పండి, అందరం స్నానాలు చేద్దాం, మనతో ఉండే పిల్లకి ఎంత కష్టం వచ్చింది అని కాసేపు అక్కడ ఇక్కడ కూర్చుని రేపొద్దున మనకు కూడా ఇలాగే వస్తామని దుఃఖించి, ఏమంటారు, శ్మశాన వైరాగ్యం. ఎవరైనా చచ్చిపోయారని వినగానే మనకు వచ్చేస్తాయి ఊహలు. శ్మశాన వైరాగ్యంతో మొత్తానికి అన్ని రకాలుగా దుఃఖించారు. అది పోయింది. ఇంటికి లేచి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. ఓ హసన్ మొగడా, లేరా నాయనా, ఇదిగో వచ్చేసినాయి డబ్బులు అనగానే, దీంతో సరిపెట్టుకుంటే ఎట్లా, కొంచెం జాగ్రత్తగా వాడుకుందాం, నువ్వు ఓ పని చెయ్యి అని చెప్పి ఈసారి దాన్ని పడుకోబెట్టాడు భార్యని. పడుకోబెట్టి అక్కడి నుంచి ఏ దిక్కుకు శవాన్ని ఏ దిక్కుకు పడుకోబెట్టాలో ఆ దిక్కు వైపుకి తిప్పాడు. తన మీద అది కప్పిన బట్టని మొత్తానికి చుట్టేసేసాడు. ఈ 10,000 వరహాలు తెచ్చిందిగా 2 బ్యాగులు, అవి తీసి లోపల పెట్టి నెత్తి మీద చేతులు పెట్టుకుని ఖలీఫా దగ్గరికి బయలుదేరాడు. ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం. అసలు వాడి తెలివి చూడండి, ఒకళ్ళేమో భర్త దగ్గరికి, ఒకళ్ళేమో భార్య దగ్గరికి. ఎందుకంటే వీళ్ళు ఒక ఇంట్లో ఉండరు, ఆయన మందిరం వేరు, ఆవిడ మందిరం వేరు. చెప్పుకోరు రమ్మగారు కలిసినప్పుడు, ఎప్పుడో చెప్తారు. ఆ లోపల మన పబ్బం గడిచిపోతుంది కదా, మన పబ్బం గడిచిపోతుందిగా. అంతే. గన్నా చచ్చిపోయింది, ముందు హసన్ చచ్చిపోయాడు, ఇప్పుడు గన్నా చచ్చిపోయింది. వీడు ఏం చేశాడు, భార్యని దక్షిణ దిక్కు వైపు తలకాయ పెట్టి అలా పడుకోబెట్టేసి ఆ బట్టను దానికి చుట్టేసి తీసుకెళ్ళాడు. అక్కడి నుంచి తీసుకెళ్ళాల, ఇంట్లో ఎవరైనా వచ్చి చూస్తే చచ్చిపోయిందని సాక్ష్యానికి, ఓహోహో సాక్ష్యం కోసం. అక్కడి నుంచి వంటింటికి వెళ్ళి 2-3 ఉల్లిపాయలు ఉంటే ఉల్లిపాయలు కసకస్ కోసి ఆ రసం వల్ల కళ్ళలోంచి నీళ్లు గారుతుండగా జుట్టు అడ్డదిడ్డంగా పీక్కుని, మెళ్ళ ఉండాల్సిన పూసల పేరుని సగం తెంపేసుకుని, చొక్కా అడ్డదిడ్డంగా లాక్కుని, తర్వాత వాళ్ళ ఆవిడవే కాటిక మరకలు 2 జుబ్బాకి పూసుకుని నానా గందరగోళం చేసి మొత్తానికి ఆడాళ్ళు అయితే ఏడుపు కొట్టు మొహాలు కనపడతాయి, మొగాళ్ళ మొహాలు ఎలా కనపడతాయి. అవును. అక్కడి నుంచి తూలుతూ వెళ్ళిపోయాడు ఖలీఫా దగ్గరికి. ఆయన ఏదో మంచి మాట్లాడుకుంటున్నాడు, చాలా ఇంపార్టెంట్ టాపిక్. వాడి లోపల రాగానే, హసన్ రారా అని, అదేమిటి అలా ఉన్నావు అన్నాడు. అనగానే ఖలీఫా అని బేరమని ఏడ్చాడు. కాంతపోయాడు, ఏమైపోయింది, ఏమిట్రా నాయన అలా ఎందుకున్నావంటే, ఇక ఏడ్చాడు. ఖలీఫా దివాన్ నుంచి దిగేసేసి పరిగెత్తుకుంటూ వచ్చి వాడిని కావలించుకుని యథాశక్తి వీడు ఏం చేశాడంటే 2 ఉల్లిపాయ ముక్కలు జేబులో కూడా వేసుకొచ్చుకున్నాడు. దాని వాసన రాకుండా సెంటు కొట్టుకున్నాడు. ఆ ఉల్లిపాయని ఇలా అంటుంటే కళ్ళు మండుతున్నాయి, మరి లేకపోతే నీళ్ళు ఎలా వస్తాయి. అక్కడి నుంచి ఇక ఏడవటం మొదలుపెట్టా. గన్నావో వెళ్ళిపోయిందో, చచ్చిపోయిందో, నన్ను వదిలేసి వెళ్ళిపోయిందో,
నా బతుకు ఇలాగైపోయిందో, వైద్యానికి ఎంత ఖర్చు పెట్టానో అయినా సరే దక్కలేదు, డబ్బు పోయింది, పిల్ల పోయింది, నా బతుకు ఇలా అయిపోయింది, నువ్వు నన్ను ఆదరించి ఎంతో చూసావు కానీ నా గన్నా దక్కలేదు అని విపరీతంగా ఏడ్చాడు. సభలో సగం మంది కన్నీరు కాచారు. అమ్మో, ఇంటికి వెళ్ళేసరికి నా పెళ్ళాం ఉంటుందో ఉండదో అని టెన్షన్ వచ్చినాయి జనాలకి. అక్కడి నుంచి ఖలీఫా చాలా దిగులుపడి, అయ్యో ఎంత పని జరిగిందిరా, శుభ్రమైన పిల్ల అట్ట ఎట్టా పోయింది, వైద్యానికి నువ్వు సరిగ్గా చేయలేదా, ముందే చెప్పలేదా, అయ్యో జుబేదా ఎంత బాధపడుతుందో, జుబేదాకి ఎంత ఇష్టమో గన్నా అంటే. పోనీలే, నువ్వు బాధపడకు, నేను నీకు ఇంకో పిల్లనిస్తా, ముందు జరగాల్సినవి చూడు, దాని పేరుతోటి దానాలు చేయి, యథాశక్తి భోజనాలు పెట్టు మీ వాళ్ళందరికీ అని చెప్పి, అరే ఎవర్రా 10,000 దినారాలు తెచ్చి వీడికి ఇవ్వండి, వీడితో వెళ్ళండి అన్నాడు. అనేసరికి పీనిగున్న ఇంటికి మన వాళ్ళు ఎందుకు ఖలీఫా అని మళ్ళీ ఏడిచాడు. సరే శవ ఉంది కదా, ఆ ఇంటికి పనికిరాదు అనేసరికి ఓ మూట కట్టి 10,000 దినారాలు చేతిలో పెట్టారు. 10,000 మోసుకుంటూ ఇంటికి పోయాడు. ఇద్దరు ఒకళ్ళ దినారాలు ఒకళ్ళ మీద విసురుకుని సంకలు గుద్దుకున్నారు. అమ్మయ్యా, కొంతకాలం వరకు మనకి ఏ ప్రాబ్లము లేదు. సరే, సాయంకాలం అయింది. జుబేదా గారు కోలుకుని సాయంత్రం ఏదో కాస్త తిన్నది. ఖలీఫా గారు ఏమనుకున్నాడు, అయ్యో గన్నా చచ్చిపోయింది, పిల్ల భార్య ఏడుస్తోందేమో, కళ్ళ నీళ్ళు పెట్టుకుంటుంది, ఎంత కాదన్న ఆమెను పరామర్శించొద్దు. ఆవిడ స్నేహితురాలు, ఆ పిల్లంటే ఇష్టం, అది 12 ఏళ్ల పిల్లప్పటి నుంచి మన దగ్గరే ఉంది. దాని సరదా, దాని ఆటలు, దాని పాటలు అవన్నీ గుర్తు చేసుకుంటే, ఆవిడతో కలిసి గుర్తు చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఈయనేం చేశాడు, ఆ రోజు నిజానికి ఆయన వెళ్ళవలసిన రోజు కాదు. వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఖలీఫా జుబేదా దగ్గరికి వెళ్ళని రోజే పెట్టుకున్నారు వీళ్ళు, కానీ ఆయన పరామర్శించడానికి వెళ్ళాలనుకున్నాడు. సరే వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా నీకు వచ్చిన కష్టం ఇంకెవరికి రాకూడదు జుబేదా అన్నాడు. ఆవిడ కూడా, మీకు ఎంత కష్టం వచ్చింది ప్రభు అని అనగా, నాకు వచ్చిన కష్టం ఏమిటి, దీని చెలికెత్తి చచ్చిపోతే నాకెందుకు కష్టం అని ఆయన అనుకున్నాడు. ఆయన చెలికాడు, ఆయనకి స్నేహితుడు, తమ్ముడు అంటాడు, కబుర్లు చెప్తాడు ఆయనకి, మగవాళ్ళ కబుర్లు వేరే కదా. అదేలే, ఆయన నన్ను పరామర్శిస్తాడు ఏమిటని ఇద్దరు మాట్లాడుకున్నారు. చచ్చిపోయింది గన్నా అంటాడు ఆయన. గన్నా చచ్చిపోవటం ఏమిటి, విక్షేపంగా ఉంటే అది వచ్చింది, ఏడ్చింది, ఇంకా అది పెట్టిన కాటిక మరకలు నా సిల్క్ రుమాల మీద అలాగే ఉన్నాయి. రుమాలు ఇచ్చింది రాణి గారు, రుమాలకి గన్నా కాటిక మరకలు ఉన్నాయి. గన్నా చచ్చిపోలేదు, వీడే చచ్చిపోయాడు, హసనే చచ్చిపోయాడు అంటుంది ఆవిడ. హసన్ చచ్చిపోవటం ఏంటి, మధ్యాహ్నం దివానికి వచ్చాడు, కావాలంటే మస్రూర్ని పిలుచుకురండి రా అని ఈయన అంగరక్షకుడు ఉంటాడు కదా, కత్తి పుచ్చుకునేవాడు, వాడిని కాకేస్తారు. వాడు 100% హసన్ బతికే ఉన్నాడు. వాడి వాళ్ళ మధ్యాహ్నం ఖలీఫా దివాన్లో ఉండగా వచ్చి చెప్పెళ్ళాడు, మేము 10,000 ఇచ్చాం అనేసరికి ఒప్పుకోలే. నువ్వంటే నువ్వు మేము చూసింది మేము తప్ప అంటే, అంతఃపురంలో ఉన్న ఆడాళ్ళంతా గన్నా వచ్చింది, ఏడ్చింది, మేము కూడా ఏడ్చాము, స్నానాలు చేసాం, తీపి మానేసాం అంటారు వాళ్ళు. 10,000 ఇచ్చి పంపించాను అంటుంది ఆవిడ. వాడు దివాన్లో ఏడ్చాడు, 150 మంది ఉన్నారు, అందరూ చూశారు, మేము 10,000 మేము ఇచ్చి పంపించాం, అసలు ఎవడు చచ్చిపోయాడో చూసి రావాలి. పందెం, ఎంత పందెం కట్టుకున్నారు భార్యాభర్త. ఇంత పందెం అనుకోవాలి, పందెం ఎవరు గెలుస్తారో చూద్దామని మస్రూర్ని పంపించారు. పంపించేసరికల్లా సరే, అమ్మో దూరం నుంచి మస్రూర్ రావటం అంటే అతని గుర్రము, అతనితో పాటు ఒక 4 వస్తారు, మన సైరన్ బండి వచ్చినట్టు. వీళ్ళిద్దరూ డబ్బులు వెరజెముకుని కబుర్లు చెప్పుకుంటున్నారు, స్వీట్లు తెచ్చుకుని తినేశారు, కబుర్లు ఆడుకుంటున్నారు, మొగుడు పెళ్ళని ద్రాక్షతార దాక్కుంటూ. ఏమిటో ఏదో శబ్దం వినపడుతోంది అని పైకి పరిగెత్తుకుంటూ వచ్చి చూశాడు. ఇంకేముంది, మస్రూర్ వచ్చేస్తున్నాడు. ఇప్పుడు నువ్వు చచ్చిపోయిన సాక్ష్యం ఉండాలి అని చెప్పి గబగబా సామాన్లు సర్దేశారు. దాని నోట్లో ఆఖరి మైసూర్ పాకును కుక్కి దాన్ని పడుకోబెట్టి చుట్టూతా అమ్మాయి మీద గుడగప్పేశాడు. నెత్తి మీద చేతులు పెట్టుకుని కూర్చుని ఉన్నాడు. మస్రూర్ లోపలికి వచ్చాడు. వచ్చి, ఏరా ఇంకా శవాన్ని తీసుకెళ్లేదా అన్నాడు. వాళ్ళందరికీ కబురు చేశాను, మస్రూర్ ఇంకా రాలేదు, ఖలీఫా దయవల్లే ఇవన్నీ జరగబోతున్నాయని బేరమని ఏడ్చాడు. మస్రూర్ వాడిని కావలించుకుని ఓదార్చి, నీ పని నువ్వు చేసుకో అని చెప్పి వెనక్కి వెళ్ళాడు. చీకటి పడుతుంది. ఖలీఫా దగ్గర పరిగెత్తుకుంటూ పోయాడు. ఖచ్చితంగా గన్నాయే చచ్చిపోయింది, గన్నాయే పోయింది. వాడు ఏడుస్తున్నాడు. హసన్ ఇంటికి వెళ్ళొచ్చాను అనేసరికి రాణి ఒప్పుకోలే. నీ సాక్షిని వెళ్ళి చూసొచ్చాడు వాడు, నువ్వు గెలవాలని నీ తరఫునే చెప్తాడు, నీ అంగరక్షకుడు వాడు, నా అంగరక్షకుడు కాదు కదా, నేను నా దాదిని పంపిస్తానని ముసలి దాదిని పంపించాను. దాది పోయి చూసేసరికల్లా ఆవిడ బయట నుంచి కేకలు పెట్టేసరికి ముసలి దాది వచ్చింది. ఇంకేముందని ఈసారి మొగుడు పడుకోబెట్టేసింది, పెళ్ళాం కూర్చుని. దాది లోపలికి వచ్చింది. అయ్యో నా తల్లి అని కావలించుకుని ఏడ్చి, ఎంత కష్టం వచ్చిందే
ఆ ఖలీఫాకి మతిపోయింది, ఏమిటో మాట్లాడతాడు, ఇట్లాంటి వాళ్ళు రాజులైపోయారు మా ప్రాణం తీయటానికి, వీళ్ళ నాన్న ఎంత గొప్పవాడు అని పరిపరి విధాలా చచ్చిపోయిన పాత ఖలీఫాని దీవించుకుంటూ పోయింది. గన్నా అక్షరాలా బతికేది, హసనే చచ్చిపోయాడు, వాడి పీనిగా పాచి వాసన వస్తుంది, వాడు ఉల్లిపాయలు పెట్టుకున్నాడు జేబులో. ఈవిడ పోయి వాడిని కావలించుకుని ఏడ్చింది శవాన్ని. వాడి జేబులో ఉన్న పొద్దున కోసిన ఉల్లిపాయలు సాయంత్రానికి ఏ వాసన వస్తాయి, పిచ్చి వాసన వస్తుంది, శవం వాసన వస్తోంది కూడా అనేసరికల్లా ఇద్దరు చెడామడా పొట్టాడుకున్నారు. ఇందులో ఏదో ఉంది మతలబ్, చూద్దాం అనుకున్నారు. రాణి జుబేదా, ఖలీఫా హారూన్ అల్ రషీద్ ఈయన కూడా బయలుదేరాడు. మొత్తం పటాటోపంగా వచ్చేసరికల్లా వీళ్ళకి కొంప మునిగిపోయింది. ఇద్దరు వచ్చేస్తున్నారు. ఇద్దరం చెరో పక్కన పడుకుందామని ఆ బట్ట ఒకటి కప్పేది ఉంది కదా, పర్రమని మధ్యలో చింపి చెరో సగం కప్పుకుని పడుకున్నారు. రాణిగారు రాజుగారు ఇద్దరు లోపల రాగానే ఇద్దరు 2 శవాలు ఉన్నాయి. నిర్ఘాంతపోయారు. ఖలీఫా అన్నాడు, ఈ చచ్చిన వాళ్ళు ఎవరు మొదట చచ్చారో తెలియజేస్తే వాళ్ళకి 10,000 ఇస్తానన్నాడు. మొదట చచ్చింది ఎవరో తెలియాలి నాకు అనగానే వీళ్ళు లేచాడా టపీమని, ఆ గన్నలే నేనే ముందు చచ్చిపోయాను అనగానే వీళ్ళు లేచాడు హసను. ప్రభు 10,000 వరహాలు కాదు, ఎందున్నా తాగేస్తుంది ప్రభు దీని దాహానికి అని లేచి కూర్చున్నాడు. ఆయన ఖలీఫాకి పిచ్చి నవ్వొచ్చేసింది. ఆయనకి లోపలికి వచ్చి 2 శవాలు చూడంగానే డౌట్ వచ్చింది, వీడేదో ప్లే చేస్తున్నాడు అని పిచ్చిగా నవ్వొచ్చేసింది అనమాట ఆయనకి. పక్క కడుపు పట్టుకుని నవ్వుతూ, ఒరే నువ్వు చస్తూ కూడా నవ్విస్తావురా, ఏం చేసావు ఏమిటి అంటే, ఇద్దరు మెల్లిగా ఇలా జరిగింది ఇలా చేసాం, డబ్బుల కోసమే ఇదంతా చేసాం అంటే, మీ పరిస్థితిని నేను తెలుసుకోకుండా ఇలా పొరపాటు చేశాను, ఒక 3-4 నెలలు నీకు డబ్బు పంపకుండా అయిపోయింది, ఇక మీరు విడిగా ఉండొద్దు, గన్న అంతఃపురంలో ఉంటుంది, నువ్వు దివాన్లో ఉండు, మాతో పాటే ఉండండి, హాయిగా పిల్లల్ని కానీ సంతోషంగా ఉందరు కానీ, నెల జీతాలు అక్కడే అందుతాయి, అప్పుడు రాత్రులు మీ ఇంటికి వచ్చి మీరు పడుకుందరు కానీ అని చెప్పి సంతోషంగా కావలించుకుని ఆ ఇద్దరు రాజు రాణి వస్తే ఎలా ఉంటుంది, ఆ వీధంతా పట్టపగలల్లే ఉంది రాత్రిపూట. మొత్తాన్ని అదేంటంటే దీనివల్లే ఇంత డబ్బు ఖర్చు అయింది, నా ఒకటి అయితే నేను ఇంకా కొన్నాళ్ళు వాడుకునేవాడిని, దీన్ని పెళ్లి చేసుకోవడంతో నాతో పాటు అది తాగేస్తుంది, అది తినేస్తుంది, అది కూడా అతిథులను పిలుచుకొచ్చేస్తుంది, అది దాని అతిథులు దానికి. మొత్తానికి అమ్మాయ అనుకున్నారు. ఆ తర్వాత ఒక రోజు రాజు ఎప్పటికీ రాజుగారి తమ్ముడుగానే ఉండిపోయాడు. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే రమ్మగారు. నమస్తే.